కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడులో తన 700 గజాల స్థలం ఆక్రమణకి గురి అయిందని రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి రామానాయుడు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. 2001 జూన్ 19న కొన్న స్థలాన్ని కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము రాజమండ్రిలో ఉంటున్నారని, కొద్ది నెలల స్థలం దగ్గరకు వెళ్లిపోయేసరికి ఆక్రమించుకున్నారని రామానాయుడు తెలిపారు. 1970లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 2008 వరకు అంటే 38 సంవత్సరాలు కంటిన్యూస్ సర్వీస్ చేశాను. ఎక్కువ సమయం ఎక్కువ టెన్యూర్లు వెస్ట్రన్ సెక్టర్ అంటే పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ అక్కడ చేశాను. తర్వాత సెంట్రల్ సెక్టర్ యూపీ, హిమాచల్ ప్రదేశ్లో చేశాను. ఈస్టర్న్ సెక్టర్ బెంగాల్లో చేశాను. తర్వాత ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా 5 సంవత్సరాలు చేశాను. చివరికి సదరన్ సెక్టరు ఆంధ్రాకి వచ్చాను. నేను 9 ఎన్సీసీలో చీఫ్ ఇన్స్ట్రక్టర్గా అడ్మిన్ ఆఫీసర్గా చేస్తున్నప్పుడు ఇక్కడ 2 సైట్లు కొన్నాము. 350 గజాలు ఒక్కొక్కటి గైగొల్లపాడులో. నా పేరు మీద ఒక సైటు, మా శ్రీమతి పేరు మీద ఒక సైటు. అది 2018 వరకు అవి ఖాళీగా ఉన్నాయి. నేను 9 ఎన్సీసీ నుంచి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూరత్గఢ్ రాజస్థాన్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాం. మళ్ళీ వచ్చాక కూడా ఖాళీగా ఉన్నాయి. కాకపోతే కోవిడ్ సమయంలో మేము ప్రతి నెల వచ్చి చూసుకోలేకపోయాం. ఆ సమయంలో అవి ఆక్రమణకు గురయ్యాయి. ఒక దాంట్లో ఓపెన్ షెడ్ వేశారు, ఇంకో దాంట్లో క్లోజ్డ్ షెడ్ వేసుకొని ఎవరో ఉంటున్నారు. మేము వెళ్ళాడితే కొద్దిగా దురుసుగా మా మీదకి వస్తూ మాట్లాడుతున్నారని ఇంకా మేము సరేలే వీళ్ళతో మనం పడలేము, మన వయసు పోతే పిల్లల చదువులు అవి చూసుకోవాలి కదా. నాకు కొడుకులు లేరు, 2 ఆడపిల్లలు కావాలి. పిల్లలు వాళ్ళ జీవితం ముందు చూడాలని ఇన్ని రోజులు ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారాక చర్యలు మొదలెట్టాం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి నారావారిపల్లికి వెళ్ళి అర్జీ అందజేశాం. లోకేష్ గారికి ప్రజా దర్బార్ మంగళగిరికి వెళ్ళి అర్జీ అందజేశాం. అలాగే జనసేన సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వెళ్ళి అర్జీ ఇచ్చి వచ్చాము. ఆ తర్వాత కాకినాడ వచ్చి శ్రీ గౌరవనీయులు పంతం నానాజీ గారిని కలిసాం. అలాగే గౌరవనీయులు వనమాడి కొండబాబుని ఇద్దరిని కలిసాం. ఇద్దరు కూడా మాకు ధైర్యం చెప్పి వెంటనే సిఐ సర్పవరం వారికి ఫోన్ చేసి